హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజు వీడియో అయితే కార్తీక మాసం అయిపోయింది కదా! సో, ఇంకైతే నాన్ వెజ్ ఐటెమ్స్ అయితే స్టార్ట్ చేసామనమాట. ఇంకా కార్తీక మాసం అయిపోయిన తర్వాత సండే రోజు వీడియో అండి ఇది. చూసారు కదా! ఎగ్గు, టమాటో, ఎర్రగడ్డ ఏసి ఎగ్ కర్రీ చేసా ముద్దగా. అలాగే ఇవి చికెన్ వింగ్స్ అంటే కేఎఫ్‌సి స్టైలు. మా తమ్ముడు చేసాడు. మా అమ్మ పంపించింది. సో, ఇవైతే మా అమ్మ పంపించిందనమాట. నేనైతే ఆ రోజు సండే రోజు చికెన్ చేసి, ఇలా కోడిగుడ్డు కర్రీ అయితే చేశాను. టమాటా, ఎర్రగడ్డ ముద్దగా చేసి, కోడిగుడ్డు కర్రీ అయితే చేశాననమాట. అది నా ప్లేట్ అయితే ఫుల్‌గా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది గదా! ఇందులో ఇంకోటి గూడా ఉండాలండి. కోడిగుడ్డు పరోటా గూడా చేశాననమాట. అదైతే మిస్ అయింది. ఎగ్గు, చికెన్ కర్రీ, అలాగే చికెన్ కేఎఫ్‌సి అనమాట. ప్లేట్ అయితే చాలా కలర్‌ఫుల్‌గా చాలా రోజుల తర్వాత అయితే నాన్ వెజ్ అయితే తింటున్నాను. ఇక్కడ వీడియో తీస్తున్నది మా ఓనర్ అండి. వీడియో తీయమని అడిగితే ఇలా ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్ని యాంగిల్స్‌లో తీస్తున్నారనమాట వీడియోని. సాంగ్ గూడా పెట్టారు. ఏదో సాంగు. ఇంక ప్లేట్ నిండా ఇంత వేసుకొని తింటున్నానైతే ఇంక కామెంట్ చేస్తున్నారనమాట. సో, నేనైతే అవన్నీ ఏం పట్టించుకోకుండా అయితే నా ఫుడ్ నేను తింటున్నాను. చూసారు గదా! ప్లేట్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. చికెన్ కర్రీ, కేఎఫ్‌సి, ఎగ్గు అండ్ కోడిగుడ్డు పరోటు. పక్కనే బాక్స్‌లో ఉంది కోడిగుడ్డు పరోటాది. వీడియో నచ్చితే లైక్ చేయండి.